మనం తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు, మళ్ళీ మన లైఫ్ మంచిగా ఉంటుంది. తెలిసి కూడా చేసే తప్పుకి ఇప్పుడు వెంటనే దేవుని దగ్గరికి వస్తాం, కానీ గిల్ట్ అనేది అబ్బా నేను తప్పు చేశాను ప్రభువా, తమ్ముడు నిలబడాలనుకున్నాను క్షమాపణ నిలబడలేకపోయి. అడిగిన తర్వాత, క్షమాపణ పొందిన తర్వాత గిల్ట్ ఉండదు. ఉందంటే నువ్వు క్షమించమని దేవుణ్ణి అడగలేదు. నేను ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ని, నాకు ఏమైనా గిల్ట్ ఉందా? ఇప్పుడు చెప్పేదేనమ్మా, నువ్వు ఆత్మపూర్ణంగా మనస్ఫూర్తిగా ప్రభువు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగినప్పుడు, అర్థమైందా? ఆ క్షమాపణ నువ్వు పొందినప్పుడు యూ హ్యావ్ విక్టరీ ఓవర్ దట్ సిన్. నేను తప్పు చేశాను, బట్ దేవుడు నన్ను క్షమించాడు. పౌలు భక్తుడు ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పలా, నేను సంఘాన్ని శ్రమ పెట్టాను, దట్స్ వాజ్ మై లైఫ్ ఆయన చెప్పలా. దావీదు పాపం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన పాడుకుంటూ పాటలు రాయలా, నేను ఇలా తప్పు చేస్తే దేవుడు నన్ను క్షమించాడని. గిల్ట్ ఉన్నది అంటే క్షమాపణ నువ్వు ఇంకా పొందలేదని అర్థం. టెంప్టేషన్ వేరు, సిన్ వేరు. యేసుప్రభుకు కూడా టెంప్టేషన్ ఉంది, సిన్ చేశాడు ఆయన. టెంప్టేషన్ ఈజ్ నాట్ సిన్. శోధన పాపం కాదు, శోధనకి లోబడితే పాపం. విశ్వాసికి శోధన ఉంటుంది. ఇంకో విషయం చెప్తాను, శోధన మనకు ఒక ప్రూఫ్ ఇస్తుంది. శోధన మనకు ఒక ప్రూఫ్ ఇస్తుంది. ఏమని ప్రూఫ్ ఇస్తుంది? నువ్వు దేవుని బిడ్డవేని. నువ్వు దేవుని బిడ్డ కాకపోతే అది శోధన ఎందుకు అవుద్ది? సిగరెట్ తాగాలనిపిస్తే డబ్బులుంటే కొనుక్కొని తాగేస్తావు. కానీ దేవుని బిడ్డ అయితే కనుక డబ్బులున్నా సిగరెట్ కొనుక్కోవడానికి ఆలోచిస్తావు. ఎందుకని? నువ్వు దేవుని బిడ్డ కాబట్టి. దేవుని బిడ్డకి భయం లోన్ నుంచి వస్తుంది, దేవుని బిడ్డ కాని వాడికి భయం బయట నుంచి వస్తుంది. భయం లోన్ నుంచి వచ్చిందాన్నే శోధన అంటాం మనం. సో శోధన నీకు కలుగుతుందంటే గుడ్, ప్రైజ్ ద లార్డ్, నువ్వు దేవుని బిడ్డవే. అయితే శోధనని జయించడానికి నీకు ఒకటే కావాలి, ఏంటి? వాక్యం. కాబట్టి నువ్వు బాగా వాక్యం చదువుతూ ఉంటే ఆ శోధనని వాక్యపు శక్తితో, పరిశుద్ధాత్మని సహాయంతో నువ్వు జయిస్తావు. నువ్వు వాక్యం మర్చిపోయి అదే శోధనలో కొనసాగితే కనుక నువ్వు ఈల్డ్ అయిపోతావు. అది శోధన స్టేజ్ చచ్చిపోయేదాకా ఉంటుంది తమ్ముడు. శోధన స్టేజీ చచ్చిపోయేదాకా ఉంటాం. కాకపోతే శోధన ఏ ఏరియాలో వస్తుందో మారుతూ ఉంటుంది. నేను ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ని, అర్థమైందా? డ్రగ్ కావాలి అనే శోధన మూడు నెలలు ఉండొచ్చు, 4 నెలలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు కూడా మళ్ళీ డ్రగ్ కావాలనే శోధన ఉండదు. శోధన మారుతుంది ఏరియా. సో శోధన చచ్చేదాకా ఉంటుంది. కానీ ఆత్మీయతలో పెరిగే కొద్దీ శోధన ఏరియా మారుతుంది. అంతేగాని 20 ఏళ్ళ అయిన తర్వాత కూడా సార్ మళ్ళీ నా సినిమా చూడాలని శోధన వస్తుందంటే నువ్వు ఎదగలేదని అర్థం. అది శోధన చచ్చేదాకా ఉంటుంది. నువ్వు 99 ఏళ్ల ముసలోడిపై ఉండొచ్చు, నీకు ఉండాల్సిన శోధన నీకు ఉంటుంది. ఒకవేళ జారిపోయాం అనుకున్నాను, మళ్ళీ వచ్చి ప్రభుని అడుగుతున్నాము, వెంటనే క్షమించేస్తారా ఇమీడియట్ గా ప్రభు? అదే 1 యోహాను 1వ అధ్యాయం. మీరు కనుక మీ పాపం ఒప్పుకున్నట్లయితే, మనము అంటే విశ్వాసులు మాట్లాడుతున్నాడు యోహాను. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మనము మన పాపమును, మనం అన్నప్పుడు యోహాను కూడా కలుపుకుంటున్నాడు దాంట్లో. ఆయనకు అప్పుడు 92 ఏళ్ళు. మనము మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేస్తాడు. దేవుడు కోపం చూపించడానికి చాలా టైం తీసుకుంటాడు, క్షమించటానికి టైం తీసుకోడు. క్షమాపణ పొందకపోతే గిల్ట్ ఉంటుంది. దగ్గర దావీదు సంవత్సరం పైన దేవుడు దూరంగా ఉన్నాడు, కానీ క్షమాపణ వెంటనే పొందాడు. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, నువ్వు కోపం చూపించడంలో నిదానించేవాడివి, కృపా క్షమాపణ చూపించడంలో వేగిరపడేవాడివి, వెంటనే సీన్లోకి వస్తావు. తప్పిపోయిన కుమారుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళి కొన్ని నెలలు ఉన్నాడో సంవత్సరాలు ఉన్నాడు, వెనక్కి వచ్చినప్పుడు తండ్రి క్షమించడానికి ఎంత టైం తీసుకున్నాడు? యేసుప్రభు ఎందుకు ఆ కథ చెప్పాడు? నా దగ్గరికి క్షమాపణకు వస్తే టైం తీసుకొని నేను, అర్థమైందా, కొన్ని రోజులు చూస్తాను నిన్ను అని అండాయన. ఆ క్షమాపణ నీకు దొరికినప్పుడు గిల్ట్ ఉండదు. ఇంకా ఆ క్షమాపణ నువ్వు అనుభవించినప్పుడు గిల్ట్ ఉండదు నీకు. ఇంకా అది నమ్మడానికి విశ్వాసం, వాక్యం ఇస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగును. ఏం వినాలి? వాక్యం.